ఈ రోజైతే నేను వితౌట్ టికెట్తో హైదరాబాద్ అయితే వచ్చేసా. అసలు ఏమైందంటే ఇంట్లో బోర్ కొడుతుంది కానీ బ్యాగ్ వేసుకొని బయటకు వచ్చాక హైదరాబాద్ వెళ్ళాలని ఫిక్స్ అయ్యా. అది కూడా వితౌట్ టికెట్తో. అండ్ ఆలోచించి మా ఫ్రెండ్స్కి చెప్తే వాళ్ళు షాక్ అయిపోయారు. అలా బస్ కోసం నడుచుకుంటూ వెళ్తుంటే మధ్యలో ఒక రెస్టారెంట్ అయితే కనపడ్డది. అండ్ నా పొట్టేమో దున్నేద్దామన్నది. వెంటనే రెస్టారెంట్ లోపలికైతే ఎంట్రీ ఇచ్చేసా. వెలిగిన పరోటా ఒకటి ఆర్డర్ చేసి పరోటాను చూస్తుంటో మాత్రం నాకైతే నోరూరిపోతుంది. అసలు ఆపుకోలేక స్పీడ్గా ఒక బయట అయితే వేసేసా. టేస్ట్ మాత్రం అదిరిపోయింది. సక్సెస్ఫుల్గా అయితే కంప్లీట్ చేసేసా. మనతో మామూలుగా ఉంటుంది తెలిసిందేగా. వెంటనే మనకైతే ఒకటి సరిపోదు. వెంటనే ఒక దోశ అయితే ఆర్డర్ చేసేసా. అది కూడా స్పెషల్ దోశ జెట్ స్పీడ్లో వచ్చేసింది. ఆపుకోలేక అది కూడా ఒక స్పీడ్గా ఒక బయట వేసేసా. దీనికి మాత్రం 10కి 10,000 ఇస్తాను నేను రేటింగ్. అంతా బాగుంది. వాడిని చట్నీ వేయమంటే వాడి ఇంట్లో నుంచి తెచ్చేసినట్టు కొంచెం వేసి వెళ్ళిపోయాడు. ఆ కొంచెం అడ్జస్ట్ అయ్యి లాస్ట్ బయట అయితే వేసేసాను. ట్రైన్కి లేట్ అవుతుంది కానీ ఏమంటే బస్ ఎక్కేసా. రైల్వే స్టేషన్కి వచ్చేసా. అలాగే ట్రైన్లోకి వచ్చి రాగానే సీట్ అయితే దొరికేసింది. అది వేరే విషయం అనుకోండి. ఏదో పైకి నవ్వుతున్నా. ట్రైన్లో ఉన్నసేపు కాలోనికి సక్సెస్ఫుల్గా అయితే ట్రైన్ జర్నీ అయితే అయిపోయింది. వెంటనే ఫ్రెండ్ వాళ్ళ రూమ్కి వెళ్ళేసి బట్టలు చేంజ్ చేసుకుని సినిమాకి అయితే స్టార్ట్ అయిపోయినా. మూవీ మాత్రం అదిరిపోయింది. ఏ డౌట్ లేకుండా మూవీకి అయితే వెళ్ళి చూడొచ్చు.